హలో గైస్, వెల్కమ్ టు క్యూట్ ఫ్యామిలీ. మా పాప అయితే నిద్రపోతుందండి. ఈరోజు మా పాప లేచేలోపు నేనైతే వంట ఫినిష్ చేయాలి. ఎందుకు అంటే ఈరోజు మా అత్తయ్య గారు మా ఆయన వస్తున్నారండి నన్ను పాపని చూద్దామని. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, వాళ్ళ కోసం అయితే నేను చికెన్ తెప్పించాను. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్ ఇలా తీసుకొని వాష్ చేసుకున్నాను. 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి ఫస్ట్ అయితే. తర్వాత లైట్గా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలండి. నీట్గా ఇలా వాష్ చేసిన తర్వాత మనమైతే మసాలా తయారు చేసుకోవాలండి. ఈ మసాలా ఏమేమి వేసానో ఇప్పుడు చూద్దాం రండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, ఎల్లుల్లిపాయి, అల్లం, ధనియాలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు. నా దగ్గర అయితే ఎండు కొబ్బరి ఉంది కాబట్టి నేను ఎండు కొబ్బరి వేసుకున్నానండి. మీ దగ్గర కనుక ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేసుకొని నేను పేస్ట్ చేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూద్దాం రండి. ఇలా పాన్లోకి 4 గంటలు నూనె వేసుకోవాలండి. ఎందుకంటే నీసులో ఎప్పుడైనా సరే ఎక్కువ నూనె పట్టిద్దండి. నీసుకి ఎక్కువ నూనె పట్టిద్ది కాబట్టి మనం 4 గంటలు నూనె వేసుకున్న తర్వాత ఇట్లా మసాలా మొత్తం ఏగేటట్టు ఇలా కలుపుకోవాలండి. బాగా హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని మసాలా మొత్తం పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి. పచ్చివాసన పోయేటట్టు వేపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి హైలో పెట్టుకొని. ఇలా బాగా వేపుకుంటూ చూస్తున్నారు కండి. ఇలా బాగా నూనె ఎక్కువగా ఉండాలండి ఈ మసాలాకు అనేది. మసాలా వేసుకున్న తర్వాత నూనె కనుక తగ్గితే మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది 4 గంటలు. చూడండి బాగా ఫ్రై చేస్తూ ఉండగా అది అట్లా సైడ్లు అనేది నూనె తేలుతూ ఉంటుంది. బాగా పచ్చివాసన పోయేదాకా అలా వేపుకుంటూ ఉండాలండి. తర్వాత దీంట్లోని మసాలా మొత్తం ఎర్రగా ఇట్లా వేగిన తర్వాత దాంట్లోకి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నూనె అంతా ఇంకిపోయి మసాలా అనేది అట్లా వేగాలి. బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇట్లా ఇప్పుడు మనం కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం నీళ్లు రాకుండా పిండుకొని ఇలా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే నీళ్లు రాకుండా దాన్ని పిండేసి దాంట్లోకి వేస్తున్నానండి. వేస్తున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మసాలా మాడిపోకూడదండి. ఎప్పుడైనా సరే మసాలా మాడిపోతే టేస్ట్ అనేది పోయిద్దండి. టేస్ట్ పోకుండా ఉండాలి అంటే మనం కొంచెం సిమ్లో పెట్టుకొని మసాలా అనేది దాని తర్వాత చికెన్ అనేది నీట్గా అలా వేసేసుకోవాలండి. చికెన్ వేసిన తర్వాత నీళ్ళు పడకుండా వేసేసిన తర్వాత నీట్గా మసాలా అనేది చికెన్కి బాగా పట్టాలండి. చికెన్ పీసెస్కి మసాలా అనేది బాగా పడితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. మనకి కర్రీ అంతా బాగుండి ముక్క సప్పగా ఉంటే బాగోదు కదండి. సో అందుకనే ముక్కకి బాగా మసాలా అనేది పట్టించాలి. మనం పట్టించాలి అంటే బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ ముక్క ఇప్పుడు ఇందులో బాగా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాతే మనకి చికెన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దాదాపు చికెన్ తినకూడదు, 100 డిగ్రీస్లో వేడి చేయాలి అంటున్నారు కదండి, అందుకనే చెప్తున్నాను. సో బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఇట్లా వేగాలండి. బాగా ముక్క అనేది ఇంకా బాగా ఉడకాలి కాబట్టి మళ్ళీ మనం బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకుంటూ మళ్ళీ మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, నేనైతే సిప్ చేశాను. చూస్తున్నారు కదండి గ్రేవీ అనేది ఎలా థిక్గా అయిందో. ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. చికెన్ అనేది ఇప్పుడు ఇట్లా బాగా ఉడికించుకున్న తర్వాత చికెన్లో నీళ్ళు అనేవి దిగుతాయండి. మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉంటే ఇట్లా చికెన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అప్పుడైతే మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. తగినంత కొంచెం పసుపు వేసుకొని తర్వాత మొత్తం కలుపుకోవాలండి. రెండు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారు కదా, మనకి వాటర్ అనేది దిగుతూ చక్కగా ఎర్రగా వేగుతుంది ముక్క అనేది. బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకోవాలి. కింద అడుగు పట్టకుండా అడుగు నుంచి బాగా పైకి కలుపుకుంటూ ఉంటే చూసారు కదా, మనకైతే ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. చికెన్కి అడుగు పట్టకుండా. అడుగు పెడితే మసాలా అనేది మళ్ళీ మాడిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది రాదండి.
ఇట్లా కలిపేసుకొని దాని మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టేసాను చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత నీళ్ళు అనేవి దిగినాయి చూసారా. ముక్క అనేది బాగా ఉడుకుతుంది, బాగా అడుగంటకుండా చక్కగా ఇట్లా అడుగంటకుండా ఎర్రగా ఏగుతుంది కదండి. సో ఎర్రగా ఇట్లా వేపుకున్న తర్వాత మనం దాంట్లోకి ఒక 3 టమాటాలు పేస్ట్ పట్టుకోవాలండి. 3 టమాటాలు పేస్ట్ అయితే నేను చిన్న టమాటాలు తీసుకున్నాను. ఇలా 3 టమాటాలు అయితే నేను పేస్ట్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకున్నాను. దాంట్లో వేసుకొని అది కూడా మొత్తం కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసిన తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి. నేనైతే స్కిప్ చేశాను కొన్ని. ఓన్లీ ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మసాలా బిర్యానీ మసాలా, చికెన్ మసాలా పౌడర్ వేసుకొని నేనైతే బాగా కలుపుకుంటున్నాను. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చెప్పాను కదండి, నేనైతే కొంచెం స్కిప్ చేస్తున్నాను. కొన్ని స్కిప్స్ అనేవి నేను తీయలేదు. నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసుకొని ఇట్లా వీడియోలా క్రియేట్ చేసి పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఇట్లా 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లా నూనె పైకి తేలినప్పుడు కర్రీ అనేది అయిపోయినట్టు. సో ఇట్లా వచ్చేసిన తర్వాత నేనైతే కొత్తిమీర చల్లేసుకున్నాను. కొత్తిమీర చల్లుకొని బాగా అది కొత్తిమీర కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మీరు టేస్ట్ అయితే చూసుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే అందులో ఏమైనా తగ్గితే కనుక మనం వేసుకోవడానికి ఉంటుందండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ అయితే చేసుకోవాలండి. కొంచెం తీసుకొని ఇలా స్పూన్తో టేస్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే మా మమ్మీకి చూపిస్తున్నాను టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. మమ్మీ అయితే అంత సరిపోయిందని చెప్పింది. మూత పెట్టేసి ఇంక